I'll be the one by your side through the good and the hard times, when we're laughing, when we're hurting. I'll be the one that you need through the love and tragedy, when we're winning, when we're losing. Take my hand, there's a better life ahead. Take my word, with you and me, there's a better life. There's a better life. There's a better life. There's a better life. I'll be the heart that's yours through the peace and dark wars, when we're loving, when we're fighting. Take my hand, there's a better life ahead. Take my word, with you and me, there's a better life. There's a better life. There's a better life. There's a better life. Hi dears, welcome to iDream. We are in Grand Gala Shop Move and Ship ఎగ్జిబిషన్లో ఉన్నాం. ఇక్కడ చాలా క్రియేటివ్ ప్రోడక్ట్స్, తర్వాత పెట్ ప్రోడక్ట్స్, తర్వాత చాలా ఉన్నాయి. మీకు ఇప్పుడు అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. కమ్ విత్ మీ. టాయ్జీ లాఫ్ట్ పర్పస్ ఏంటి? పర్పస్ ఆఫ్ దిస్ టాయ్జీ లాఫ్ట్ యానిమే బొమ్మలు ఇంకా పర్పస్ ఏంటి? ఇది యానిమే స్టోర్. ఇది యానిమే బొమ్మలు అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి కీచెన్స్ వస్తాయి, ఇంకా వేరే వేరే బొమ్మలు డిస్ప్లేకి, ఇంకా కార్లో పెట్టుకోవడానికి బొమ్మలు, స్టిక్కర్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఇంకా వాల్ పిక్చర్స్ ఉంటాయి. మీరు మళ్ళీ ఇవి కూడా చూడొచ్చు, వాల్ పెట్టుకోవడానికి. అవి యానిమే చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది వన్ పీస్ క్యారెక్టర్స్, నరుటో క్యారెక్టర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మళ్ళీ మీరు మార్వెల్ చూస్తే ఐరన్ మ్యాన్, మార్వెల్ అవి కూడా ఉంటాయి మా దగ్గర. Should change your name to laughter. You bring joy to every room. All the voices vanish after hearing such a lovely tune. In a world that's so imperfect, every word you say is music. You should change
don't think you'd mind it if I change your name to something new. Would you think it childish if I change my name to I love you? We both have a love so perfect I would never want to hurt it. You should change your name to You should change your name to beautiful. Oh, you should change your name to beautiful. హాయ్ బ్రో, హాయ్ అండి. ఎలా ఉంది గ్రాండ్ గలా ఎక్స్పీరియన్స్? యా చాలా బాగుంది. అంటే లైక్ ఫస్ట్ టైం రావడం ఇది. లైక్ ఇక్కడ ఉన్నాను నేను, కానీ ఇక్కడ వచ్చాను ఫ్రెండ్స్ తీసుకొచ్చి వచ్చాను, కానీ చాలా బాగుంది అనమాట. లైక్ స్టాల్స్ కూడా బాగున్నాయి. ఇంకొన్ని ఎలా ఉన్నాయంటే క్రియేటివ్గా మనమే చేసుకోమని చెప్పారు, అది బాగా నచ్చింది. ఇంకా లైక్ ఇంకా ఫుడ్ కూడా లైక్ కొత్త కొత్త ఫుడ్స్ పెట్టారనమాట. అన్నీ బాగా చాలా బాగుంది. మీకు బాగా ఏం నచ్చింది? బాగా అంటే నాకు ఇక్కడ పెయింటింగ్ స్టాల్ బాగా నచ్చింది భయ్య. ఓకే అంటే లైక్ బికాస్ అవన్నీ ఆర్టిస్ట్ నాకు బాగా కరెక్ట్ అయింది అనమాట. అంతే. ఓకే, థ్యాంక్ యూ. Hi, యువర్ నేమ్? Kusuma. కుసుమ, ఎలా ఉంది గ్రాండ్ గలా ఎక్స్పీరియన్స్? Yeah, this is my first time. It is very good. చాలా బాగుంది. ఇంటరాక్టింగ్ న్యూ పీపుల్, చాలా ట్రెడిషన్స్, ఇక్కడ ఉన్న కల్చర్ చాలా నచ్చింది. ఐఎమ్ అడ్మైరింగ్ వెరీ వెల్. ఇక్కడ ఎన్ని స్టాల్స్ పెట్టారు కదా, మీకు బాగా నచ్చిన స్టాల్ ఏంటి? ఓకే, షో యూ. షో యూ. యా, అందులో ఏంటి స్పెషాలిటీ? అంటే అది ఇక్కడిది కాదు కదా, ఇది కాంటినెంటల్ జపనీస్ స్టైల్ కదా. దట్ ఈస్ సంథింగ్ యూనిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
వాట్స్ ద ఎక్స్పీరియన్స్ అబౌట్ గ్రాండ్ గలా? Yeah, it's so good. We do have one stall here, which is Nail Stories Jubilee Hills. We recently started it in December, like on December 30th last year, 2023. So it's great. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఫుడ్ ఈస్ గ్రేట్. ఫుడ్ చాలా బాగుంది. స్టాల్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ పెట్స్ చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్నూన్ సమ్ డాన్స్ షోస్ బీన్ హ్యాపెన్, ఫ్లాష్ మాబ్స్ అండ్ ఆల్ అవన్నీ కూడా చాలా బాగా. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ నెయిల్ స్టోర్, విచ్ వన్ ఈస్ ద బెస్ట్? Vico Vico. label. Yeah, it's great. Their collection is so good. థ్యాంక్ యూ. Yep, thank you. గ్రాండ్ గలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? It's amazing actually, చాలా బాగుంది and it's different from other flea markets in Hyderabad right now. So it's very much like happening and we're super excited for Grand Gala to begin now actually. బాగా అట్రాక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్న స్టాల్ ఏంటి? స్టాల్ యాక్చువల్లీ నాకు ఇక్కడ సబ్రోసా అని చెప్పి పెట్ స్టాల్ ఉంది, అది నచ్చింది. పెట్ లవర్స్ కోసం ఫుడ్ ఉంది, సో అది నచ్చింది నాకు. మీరు యానిమల్ అవరా, Yeah. పెట్ లవరా? Yeah. Okay, thank you so much. హాయ్, Hi, పేరు? this is Manisha. మనీషా, చాలా క్యూట్ గా ఉన్నారు. Oh, thank you. సో ఎలా ఉంది గ్రాండ్ గలా ఎక్స్పీరియన్స్? You can actually look at the crowd and it's going great. We are getting like very much good compliments from all the clients. I mean, whoever is coming, the customers and all, they're all having fun. My photo booth journey, it's like one of the highlighting thing. Yeah. మరి ఇక్కడ ఇన్ని స్టాల్స్ ఉన్నాయి కదా, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ఫోటో స్టాల్ మీకు బాగా నచ్చిన స్టాల్ ఏంటి? విచ్ వన్ ఈస్ ద బెస్ట్? You mean food stalls or the fashion stalls? ఎట్లా అంటున్నా? I like art stall. Doodles cart అని నా ఫ్రెండ్ ది పెట్టింది. It's really interesting. Like ఇప్పుడు మన రియల్ ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని she can paint it and you can get a customized book out of it. It's like that. All the customizations can be done from that. It's called Google Doodles cart. గ్రాండ్ గలాలో మీరు కూడా ఒక పార్ట్నర్. Yeah. ఎలా ఉంది? It's amazing. It feels amazing to be a part of this great event. ఇయర్లీ ఎన్నిసార్లు పెడదాం? Probably మేము ఒక త్రీ సీజన్స్ అట్లా ప్లాన్ చేస్తున్నాము ఫర్ ఈచ్ ఇయర్. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ సీజన్. మనీషా చాలా బాగున్నారు. సో ఈ పెట్ స్టాల్ కూడా చాలా బాగుంది, ఫోటో గ్యాలరీ. సో అబౌట్ గ్రాండ్ గలా అంటే మీరు ఏం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో బేసికలీ this is like a complete proper carnival which has got like fashion stalls, food stalls, proper entertainment. We have Zumba, we have beatboxing, we have rapper Afrozali, we have KV DJ, he's a sundowner artist, and we have the band Elysium which is gonna rock tonight. And also we have our proper decoration partner which is called Cinderella Happy Event Stories. So basically you can see, look at the decoration part, it's like amazing. I don't think any flea has done this great. And also you can check the entire stalls and all the lighting and everything. It looks like really, I mean we got a lot of compliments, right? Yeah. So ఓకే, yeah. యువర్ గుడ్ నేమ్? Sirisha. శిరీష, చాలా బాగున్నారు. అండ్ Thank you. ఇక్కడ వచ్చే మ్యూజిక్ అంత బాగున్నారు. Thank So, you. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అబౌట్ గ్రాండ్ గలా? It's great. ఓకే, సో మీకు ఇక్కడ బాగా నచ్చిన స్టాల్ ఏంటి? All. All obviously. అన్ని నచ్చాయి నాకైతే. మీరు బాగా అట్రాక్ట్ అయిన స్టాల్ నేను యాక్చువల్లీ ఇంకేం చూడలేదా? ఓకే. సో మీ నేమ్? సింధూరా రెడ్డి. సింధూరా రెడ్డి. ఎస్. సో I'm the decor partner for Grand Gala for these 3 kiddos, and Money is my friend, so for them I try to do the best whatever they wanted to do, and for any event decor partner is must to elevate it more, so I did my best. Please, for any events in decor contact Cinderella Happy Event Stories. మీరు మీ పేరు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా స్ట్రాంగ్గా అండ్ స్ట్రెస్ బస్టింగ్గా అనిపిస్తున్నాయి చూడటానికి. సో మీ ఫీల్ ఏంటి, అంటే మీకు వచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? I'm listening to a very good response from everyone, like elevation part and anything, but it's always hand in hand. ఒకరొకరు చేస్తే ఇంకోరు. So everyone are stressed out to get the happiness the next day. So today is that day. Yesterday we were stressed out for today's happiness. అంటే హ్యాంగ్ అవుట్ టైం అంటారు కదా? Yeah, basically chill out time ఇప్పుడంతా వీళ్ళకి. సో ఇంత మంచి అరేంజ్మెంట్, ఇంత మంచి కార్నివల్ అరేంజ్మెంట్ పెట్టారు. సో ఇలాంటివి మేము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వీ కెన్ ఎక్స్పెక్ట్? Yeah, for sure from Grand Gala team. అదేనా? ఎనీ అప్డేట్ అబౌట్? They are the right persons to give. I'm just the decor partner in this. అండ్ సాహితీ గారు. Yeah. సో ఎలా ఉంది?
చాలా బాగుంది, చాలా హ్యాపెనింగ్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది. సో డిఫరెంట్ అండ్ ద వైబ్ ఇస్ సో గుడ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. శైలు యా సో గైస్ హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. నాకు కార్నివల్స్ అంటే చాలా ఇష్టం. మై సెల్ఫ్ శైలు, ఐఎమ్ యాక్ట్రెస్, ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్ టూ. సో ఎలా ఉంది కార్నివల్ అంటే గ్రాండ్ గలా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు Yeah. అండ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా నేను వచ్చి చాలాసేపు అయింది, ఆల్మోస్ట్ 3 hours అవుతుంది. మొత్తం ఆల్మోస్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే నేనైతే చాలా ఫుడ్ తిన్నాను ఈరోజు. ఇంకా అవుట్ఫిట్ విషయానికి వస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నైని పవని గురించి ఇక్కడికి వచ్చాను. తను వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. తన అవుట్ఫిట్స్ నేను స్టాల్ పెట్టింది అక్కడ. యా ఎస్ నాకు తన అవుట్ఫిట్స్ అయితే చాలా బాగా అనిపించినాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను ట్రై కూడా చేశాను, తీసుకున్నాను, షాప్ కూడా చేశాను. థ్యాంక్ యూ. హాయ్, హాయ్, మీ పేరు? హర్షిత. హర్షిత, యూ లుక్స్ బ్యూటిఫుల్ అండ్ సింపుల్. గ్రాండ్ గలా కార్నివల్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ గుడ్, బాగుంది. అంటే మ్యూజిక్ కానీ ఫుడ్ కానీ స్టాల్స్ కానీ బాగున్నాయి. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఇంకొంచెం స్టాల్స్ ఉంది, ఇట్ విల్ బి గుడ్ బెటర్. సో మీకు బాగా నచ్చిన స్టాల్ ఏంటి? స్టాలా ఫుడ్, ఐఎమ్ ఫుడ్ బేసికలీ. సో ఫుడ్ సో చూడటానికి మంచి మోడల్ అండ్ యాక్టర్ లా కనిపిస్తున్నారు, మరి ఫుడ్ అంటున్నారు ఎలా? అంతే, ఆ సీక్రెట్ ఏంటి, డైట్ సీక్రెట్? నథింగ్. ఐ లీట్ అంటే ఇష్టం వచ్చింది తినేస్తాను, ప్రాబ్లం లేదు. ఇట్స్ మై బాడీ టైప్ యాక్చువల్లీ. యు ఆర్ సో లక్కీ. Yeah. కీప్ రాకింగ్ హర్షిత. థ్యాంక్ యూ. హాయ్ రచన, హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా బాగున్నాను. సో చాలా రోజులైంది చూసి. సో ఎలా ఉంది గ్రాండ్ గలా కార్నివల్? అంతా చాలా బాగుంది. నేను యాక్చువల్లీ ఇంత గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గ్రాండ్ గాలా పేరుకి తగ్గట్టే గ్రాండ్గానే ఉంది, చాలా బాగుంది. అంబియన్స్ అంతా కూడా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే అందరూ ఎంజాయ్ అండ్ ఒక వైబ్లో ఉన్నట్టు అనిపిస్తున్నారు. సో ఐ కెన్ ఫీల్ దట్ వైబ్ టూ. ఇక్కడికి వచ్చి వీకెండ్ స్ట్రెస్ వచ్చావు? డెఫినెట్గా కిడ్స్ జోన్ ఉంది అండ్ ఆల్సో ఫుడ్ ఉంది, ఎవ్రీథింగ్. ఒక డే అంతా వెల్ స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ ఇది అయితే నాకు అనిపించింది షూర్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మీకు ఇన్ని స్టాల్స్ ఉన్నాయి కదా, మీకు బాగా నచ్చిన స్టాల్ ఏంటి? నేను ఇంకా యాక్చువల్లీ చాలా అనిపించింది అక్కడ పెయింటింగ్ ఆర్ట్ గ్యాలరీస్ అన్నీ ఉన్నాయి కదా అవి, అండ్ ఆల్సో డిజైనర్ వేర్స్ అన్నీ పెట్టారు కదా అవి, నెయిల్స్ చాలా ఉన్నాయి. అండ్ నాకు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఎంత చూస్తున్నా ఇంకా చాలా ఇంకా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అండ్ చాలా ఇప్పుడు వరకు చూసినదంటే ద బెస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ ద బెస్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సస్పెన్స్. సీక్రెట్. యా, ఓకే, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ గుడ్ నేమ్? రమేష్. రమేష్, గ్రాండ్ గలా కార్నివల్ ఎలా అనిపిస్తుంది? సో ఎగ్జైటెడ్ అంత. మీరు బాగా ఎంజాయ్ చేసిన స్టాల్ ఏంటి? నేను రావడం ఫస్ట్ టైం యాక్చువల్లీ. ఓకే, ఇది మా అన్నయ్య వాళ్ళు సజెస్ట్ చేశారు, సో రావాలనిపించి వచ్చాను. ఎంజాయ్ చేస్తున్నారా? యా అనుకుంటున్నాను, ఫుల్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం అయినా ఈ వైబ్ ఏదైతే ఉందో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అంతే. థ్యాంక్ యూ. హాయ్, హలో, మీ పేరు? మహేష్ అండి. మహేష్, ఎలా ఉంది గ్రాండ్ గలా కార్నివల్ ఎక్స్పీరియన్స్? యా చాలా బాగుంది. ఫుడ్ స్టాల్స్ కానీ తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి యూట్యూబర్స్ రావడం అదంతా కూడా మా చిల్డ్రన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇప్పుడే వాళ్ళతో ఫొటోస్ దిగడం ఇవన్నీ కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది పిల్లలకి. స్పెషల్గా వాళ్ళు నన్ను 2-3 days అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, కానీ ఐ గాట్ టైమ్ టుడే టు బ్రింగ్ దెమ్ హియర్. లక్కీలీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన యూట్యూబర్స్ కలవడం, దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీకు బాగా నచ్చిన స్టాల్ ఏంటి? ఆల్మోస్ట్ అన్నీ, కాకపోతే న్యాచురల్గా నాన్ వెజ్కి వెళ్తాం కాబట్టి ఓకే, నాన్ వెజ్లో కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని. ఫుడ్ స్టాల్స్ని మీరు ఎంజాయ్ చేస్తారు? యా, ఫుడ్ స్టాల్స్ ఎంజాయ్ చేస్తున్నాం, యాజ్ వెల్ ప్రోగ్రామ్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. గ్రాండ్ గలా కార్నివల్. Speak out. Let me explain. It's good. It's good. It's good. Yeah. Which one is the best stall This one. according to you? This. I like this. Yeah. Potato. Yeah. Okay. And what That's about music? it's good. And about Good. your YouTubers. YouTubers. Hi bro. Hi, Your good name? Abhishek. Abhishek. Yeah, Looking thank you so much. handsome. So my question ఏంటంటే ఇప్పుడు గ్రాండ్ గలా కార్నివల్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన స్టాల్ ఏంటి? Cafe Panorama. ఎందుకు? ఎందుకనంటే ఒకటి అది మా ఫ్రెండ్ది, ఇంకొకటి ద ఫుడ్ వాజ్ రియలీ నైస్ టు బీ ఆనెస్ట్. సో ఫస్ట్ టైం తిన్నా అండ్ ఇట్ వాజ్ ఎ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అరుణ్ వాళ్ళ స్టాల్ ఫర్గెట్ మీ నాట్ బర్గర్, మినీ బర్గర్, ఇట్ వాజ్ నైస్. సో ఫర్ నౌ ఐ జస్ట్ ట్రై టు. So for now I'm having a great experience at this place, and the best part is the place has been spread in such a way that crowd clutter ledu.
అండ్ స్ప్రెడ్ బాగుంది అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ఇండివిజువల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ఏమంటారు కిచ్ లేదు బై క్రౌడ్లా. ఇట్స్ వెరీ నైస్ అండ్ వార్మ్ ఇయర్. ఐ లవ్డ్ ఇట్. ఓకే, గ్రాండ్ గలా, అబౌట్ గ్రాండ్ గలా కార్నివల్ అంటే ఏం చెప్తారు? I would say one stop place to have fun. థ్యాంక్ యూ so much. హాయ్, హాయ్, యువర్ గుడ్ నేమ్? అనుష్క. అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పండి. అనుష్క నా రియల్ నేమ్. శైలి కదా? శైలి నా నిక్ నేమ్. ఓకే శైలి, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అబౌట్ గ్రాండ్ గలా కార్నివల్? నేను ఇప్పుడే వచ్చినాను. సో వచ్చిన వెంటనే మీకు బాగా ఏది నచ్చింది? వచ్చిన వెంటనే మీరు బాగా అట్రాక్ట్ అయిన స్టాల్ ఏంటి? నేను స్టాల్స్ ఇంక వెళ్ళలే, బోరింగ్ ఉంటుంది, అవసరమా? ఫస్ట్ టైం నేను చందమామ దగ్గర నుంచి చూస్తున్నా. ఓకే, ఓకే మరి తిను. కానీ స్టార్. ఓకే, కీప్ రాకింగ్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? గ్రీష్మ. గ్రీష్మ. సో చాలా యూనిక్ ఉంది నేమ్. సో మీకు కార్నివల్కి ఎందుకు వచ్చారు అసలు? ఇక్కడ గ్రాండ్ గలాకి ఎందుకు వచ్చారు? నా ఫ్రెండ్స్ అండ్ కజిన్ స్టాల్స్ ఉన్నాయి. నిజం చెప్పండి. నిజంగా గోల్డ్ గప్ప అని ఉంది, సపోర్ట్ చేయడానికి వచ్చాను. అమ్మాయిలకి పానీపూరి అంటే ఎందుకు ఇష్టం? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. నచ్చదు. మరి గోల్గప్ప అని చెప్తున్నారు మీ ఫ్రెండ్ది. ఫ్రెండ్ కాదు, కజిన్. కజిన్. మరి సపోర్ట్ చేయడానికి వచ్చారా? వచ్చాను. సో ఓకే, ఈ కార్నివల్లో మీరు బాగా ఇంప్రెస్ అయిన స్టాల్ ఏంటి గ్రాండ్ గలాలో? ఇంప్రెసా? దట్ బీర్ కౌంటర్, అదంతే. యాక్చువల్లీ నాకు బాగా ఇష్టమైన సీజన్ పేరు గ్రీష్మ ఋతువు తెలుగులో. సో ఆ పేరుతో ఉండే అమ్మాయిని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి కాంప్లిమెంట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ కాంప్లిమెంట్. అసలు మర్చిపోలేను మిమ్మల్ని. అండ్ ఈ కార్నివల్ ఎంత బ్యూటీ షో చేస్తుందో మీరు కూడా అంత బాగున్నారు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇందులో బాగా ఎంజాయ్ చేసిన స్టాల్ ఏంటి? అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్టాల్ ఏది లేదు. ఏది లేదు. ఎందుకు అంత వర్త్ అనిపించలేదు. వర్త్ అనిపించలేదు అంటే మీకు అస్సలు నచ్చలేదు? నో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ నైన్. హాయ్ హాయ్. సో మీ స్టాల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే చాలా మంది నేను ఎక్కడ పర్చేస్ చేస్తాను, ఎక్కడ ఏ బ్రాండ్స్ అడుగుతుంటారు, బట్ అందరు ఈ పీస్ ఎక్కడ దొరుకుతుంది, ఆ పీస్ ఎక్కడ దొరుకుతుంది, ట్రెప్ పెట్టచ్చు కదా అని వాళ్ళే నన్ను అడిగారు. సో చాలా మంది మెసేజ్ వచ్చిన తర్వాత ఇంకా ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ అండ్ ఐ డిడ్. సడన్ గా ఈ కాస్ట్యూమ్ లో చూసి అమెరికా రాక్ స్టార్ అనుకున్నాను నేను. నిజం నిజం చెప్పాలి, ప్రామిస్. అండ్ మోర్ ఓవర్ మీ రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఈ పర్సన్తో చేసింది చాలా షేర్లు, సజెషన్స్ వస్తున్నాయి. ఎలా ఉంది? Yeah, I'm very happy that people are liking it. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? కమింగ్ సూన్, నేను అన్ని అప్డేట్ చేస్తాను ఇన్స్టాలో అని. కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నాయి మీ రీల్స్. అవును, ఎందుకంటే అది ప్రేమ ఉంది కదా ప్రేక్షకుల మీద. అంటే ప్రేక్షకుల మీద, నైని మీద? అంటే మీ మీద అంటే మీ కెమిస్ట్రీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో మీన్స్ దట్ ఐఎమ్ అ గుడ్ యాక్టర్. అఫ్ కోర్స్ యు ఆర్ ఎ గుడ్ యాక్టర్. అండ్ గ్రాండ్ గలా కార్నివల్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పుడూ కూడా ఇది అదిరిపోయింది. చూస్తున్నా. సో మ్యూజిక్, ఎన్వైరన్మెంట్, యాంబియన్స్ చాలా నచ్చింది. ఎంజాయింగ్. ఇక్కడ ఇన్ని స్టాల్స్ ఉన్నాయి కదా, మీకు నచ్చిన స్టాల్ ఏంటి? మై ఫ్రెండ్ ఐని పవన్ స్టాల్ నచ్చిందా? అవును, మై ఫ్రెండ్ నైని పవన్ స్టాల్. ఇక్కడ మోర్ దెన్ 50 స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్ ఎందుకు నచ్చింది? బికాస్ మై ఫ్రెండ్. బికాస్ ఫ్రెండ్ ఈస్ ఫ్రెండ్ కమ్స్ ఫస్ట్. సో మీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ ఉంది. ఏమైనా కొత్తగా సాంగ్స్ ఏమైనా ప్లాన్లో ఉన్నారా? అది సస్పెన్స్, అది చూడాలి. అది సస్పెన్స్. ఇట్ షుడ్ బి సస్పెన్స్ కదా, ఇట్ షుడ్ బి సస్పెన్స్. సో నియర్లీ 1 year వరకు వ్యూస్ వెళ్తున్నాయి. 10 million, 15 million ఇలా రకరకాలుగా మీ రీచ్ బాగుంది, వైరల్ అవుతున్నాయి. సో దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మాకు నచ్చుతుంది, అది అందరికీ నచ్చుతుంది అని చెప్పి. అండ్ మీరు ఇప్పటి వరకు ఏ హీరోతో కూడా అంత క్రిటికల్గా రొమాన్స్ చేయలేదు, అట్ ద సేమ్ టైం డాన్స్ చేయలేదు. మాకు కనిపించిందండి. అది యాక్టింగ్. అది బ్రో నువ్వు ఆటగాడివే బ్రో. అది రీల్, ఇది రియల్. అది రియల్, ఇది రియల్. అది యాక్టింగ్. అందుకే
our chemistry is so much good. That's why it's going viral, kada. So people are liking. Because of that only we are giving the content. We are expecting more and more from you. Yeah, done. Sure we will do. soon. చాలా ఈవెంట్ చాలా సూపర్, ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ గ్రేట్. సో కంగ్రాచులేషన్స్ టు మనీ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్. చాలా మంది స్టాల్స్ పెట్టారు అండ్ కన్వెన్షన్లో జరుగుతుంది, బాగా జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ అండ్ నేను హోస్ట్ చేసా ఒక స్మాల్ పార్ట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇలాగే చాలా ఇయర్స్ అన్నీ చాలా ఇంకా ఎక్కువ ఇయర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Everyone, so I hope you all are doing good. So Grand Gala Carnival మనకు తెలియదు, ఇది ఫస్ట్ టైం వచ్చినాం. ఇట్లాంటి పార్టీకి నాకు తెలియదు, పబ్బులలో పోడు తప్ప ఇట్లాంటివి ఉంటాయని తెలియదు నాకు, ఇప్పటిదాకా తెలియదు. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ బూట్ కట్ బాలరాజు రిలీజ్ అయింది అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ నిన్న కొంచెం ఏడిచిన, ఎమోషనల్ అయినా. సో మీరందరూ రేపు సండే కాబట్టి మీరందరూ తప్పకుండా ఈరోజు నైట్ టికెట్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే I started my career from Kotta Bangar Lokam, serial, short film and all. It's not an easy thing to, కెరియర్లో ముందుకు వెళ్తున్నప్పుడు చాలా హర్డిల్స్ వస్తూ ఉంటాయి, కష్టపడుతూ ఉంటాం. ఎవ్రీథింగ్ వీ గో త్రూ. సో లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది ఇందులో. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు సస్టైన్ ఇన్ దిస్ ఫీల్డ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అనుకున్నంత ఈజీ కాదు. సో చాలామంది సెలబ్రిటీ లైక్ యూ ఆల్ ఆల్వేస్ థింగ్స్ దట్ చాలా కలర్ఫుల్, మొత్తం ఎల్లో డర్టీ ఫీల్లో బట్టలు వేసుకొని వచ్చిండని చెప్పేసి అనుకుంటారు. కానీ సో ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ లైక్ పర్సనల్ లైఫ్. అది మీకు తెర వెనకాల కనబడే లైఫ్ వేరుంటుంది, తెర ముందు కనబడే లైఫ్ వేరుంటుంది. బూట్ కట్ బాలరాజు ఆల్మోస్ట్ 2 years జర్నీ నాది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఎన్నో బిజినెస్లు పెట్టి ఉంటారు, లేకపోతే లైఫ్లో ముందుకు వెళ్ళేటప్పుడు ఏదైనా వర్క్ కానీ, లేకపోతే ఒక అచీవ్మెంట్ కానీ, ఒక గోల్ కానీ, డ్రీమ్స్ కానీ అచీవ్ చేసేటప్పుడు చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఈ బూట్ కట్ బాలరాజు లైక్ 2 years యాజ్ అన్ యాక్టర్గా లైక్ ఐ ప్రూవ్డ్ ఫ్రమ్ మై మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ. సో మిస్టర్ ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బూట్ కట్ బాలరాజు. నేను సినిమా చేసిన తర్వాత దేర్ వేర్ లైక్ లాట్ ఆఫ్ హర్డిల్స్ అనమాట. లైక్ చాలా సినిమా మధ్యలో 55% అయిపోయిన తర్వాత బ్యాక్ స్టెప్ వేయడం, ప్రొడ్యూసర్ అవన్నీ అయినప్పుడు మనం ఏం వెనకాల కోట్లు సంపాదించలేం, 5 కోట్లు సంపాదించలేం. కానీ నా దగ్గర ఉన్న ఏదైతే నేను సంపాదించినో, ఎక్కడి నుంచి అయితే సంపాదించినో మళ్ళీ ఆన్లైన్ పెట్టిన అదే బూట్ కట్ బాలరాజు మూవీ. సో నాకు నా మీద కాన్ఫిడెంట్ ఉంది. డెఫినెట్లీ ఒకవేళ నేను జీరోకి వచ్చినా కూడా లైఫ్లో మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెడతా అని చెప్పేసి. సో ఆ ధైర్యం నాకు ఎప్పటికీ ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది. సో బూట్ కట్ బాలరాజు అనే సినిమా ఎంత కిందికి లాగాలని చూసినా కూడా సో నాకు ఈరోజు కొంచెం కలెక్షన్స్ పెరిగినాయి. నిన్న నైట్ చాలా ఎమోషనల్ అయిపోయినా. సో మీడియా మూవీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ అట్ దట్ టైమ్, బికాస్ సడన్లీ ఇట్ వాజ్ లైక్ సడన్గా ఏం అర్థం కాలే. సో దాన్ని కూడా వైరల్ చేసేసి దాని వెనకాల అంటే సొసైటీ ఎలా ఉందో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. మనము ఎంతో బాధతో ఏదైనా బిజినెస్, ఎంతో కష్టపడి బిజినెస్ పెట్టిన తర్వాత ఫుడ్ తినకుండా ఫుడ్ రివ్యూ ఇస్తే ఎట్లుంటుందో ఇక్కడ చాలామంది ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇప్పుడు ఫుడ్ తినకుండా ఫుడ్ రివ్యూ ఎట్లా ఇస్తారో టేస్ట్ చూస్తే కదా తెలిసేది. అదే బూట్ కట్ బాలరాజు. వన్స్ యూ కమ్ టు ద థియేటర్ అండ్ డూ వాచ్ బూట్ కట్ బాలరాజు థియేటర్, దెన్ అప్పుడు జడ్జ్ చేస్తే బాగుంటుంది. చాలామంది లైక్ చాలామంది ఏంటంటే ఇక్కడ ఇలా చాలా ఉంటాయి వెనకాల, తెర వెనకాల ఏంటంటే మీకు అనిపించే అంత ఇది కాదు. మేము ఒక సినిమాని లేపాలన్నా లైక్ దానికి కూడా కొన్ని లైక్ లాట్ ఆఫ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఫర్ దట్, విచ్ ఐ డిడ్ డూ. బికాస్ నాకు నమ్మకం, ఆడియన్స్ మీద నమ్మకం. అదే ఆడియన్స్ మీరు. ఒక్కసారి చూడండి, మీరు వెళ్ళి 100% చెప్తానా, మళ్ళీ నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టుర్రి. ఇన్స్టాగ్రామ్లో సయ్యస్వల్ రియాన్ అఫీషియల్ అని ఉంటుంది. సో ఆ బ్లూటిక్ ఏదో ఇట్లా బ్లూటిక్ ఇట్లా ఉంటుంది, దానికి మెసేజ్ పెట్టుర్రి బాగాలేదని చెప్పేసి. 100% మీ అందరికీ టైంపాస్ అవుతుంది. ముఖ్యంగా పేరెంట్స్తో వెళ్ళండి, డెఫినెట్లీ వాళ్ళకు కూడా నచ్చుతుంది ఈ సినిమా. అండ్ బూట్ కట్ బాలరాజు గురించి చెప్పాలంటే సో సద్దాం కానీ, అవినాష్ కానీ, ఎవ్రీవన్ లైక్ మేఘా ఇక్కడే ఉంది ఎక్కడో. సో సద్దాం కూడా, అవినాష్ అందరు ఎంటర్టైన్ చేస్తారు. సో లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి,
మనల్ని ఎంత కిందికి లాగాలని చూసినా కూడా మనం స్ట్రాంగ్గా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇక్కడ నిన్ను కించపరిచేటోడు ఉంటాడు, మోటివేట్ చేసేటోడు ఉంటాడు. కించపరిచేటోడికి ఆన్సర్ నీ సక్సెస్ తోని అండ్ మోటివేట్ చేసేటోడిని ఎప్పుడు అంత ప్రేమగా ఉండు. ఆ ప్రేమగా ఉన్నప్పుడే నువ్వు ఎప్పుడు లైఫ్లో కూల్గా ఉంటావు అండ్ ముందుకు వెళ్తావు లైఫ్లో. సో బీ స్ట్రాంగ్, కీప్ గోయింగ్, జస్ట్ అచీవ్ యువర్ డ్రీమ్స్ నో మ్యాటర్ వాట్. ఎన్ని హడల్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవ్వడు నిన్ను చెయ్యలేవురా అని చెప్పేసి అంటే చేస్తే దాకా మొండిగా పట్టుకొని ముందుకు వెళ్ళడే జీవితం ఇప్పుడున్న సొసైటీలో. అది నేను చేస్తా, అనుకున్న సాధిస్తా. ఇది నేను 100% చెప్తున్నా, మీలో ఒక్కడిగా చెప్తాను. మనమేమో వెనకాల కోట్ల ఆస్తి పెట్టుకొని లేకపోతే మనం యో బ్యాచ్ అట్లా కాదు మనం. సో మనదంతా తీర్మార్ బ్యాచ్. సో ఆ నుంచి వచ్చినోడిని, అందుకే అన్న ఇందాక జీరో పోయినా కూడా స్క్రాచ్ నుంచి మొదలు పెడతా. మళ్ళీ నాకు ఒకవేళ సినిమా పోయినా కూడా మళ్ళీ ఇంకో సినిమా చేస్తా, అనుకున్నది సాధిస్తా, సక్సెస్ వచ్చేదాకా దీన్ని వదిలిపెట్టా. 100% ఈరోజు కించపరిచినోడే, ఈరోజు నెగిటివ్గా మన మీద మాట్లాడేటోడే రేపు పాజిటివ్గా మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా. రేపు బూట్ కట్ బాలరాజు ఒక్కసారి చూసి ఒక బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా నేను ఈరోజు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు ఎలాగైనా మీరు సండే కాబట్టి ఫ్రీ ఉంటారు కాబట్టి రేపు టికెట్స్ బుక్ చేసుకొని బూట్ కట్ బాలరాజు సినిమా చూడండి. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్. సో ఐ హోప్ మీరు సినిమా చూస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. సద్దాం కథ వేరుంటుంది. ఇంకొకటి, నేను హౌస్లో ఉన్నప్పుడు నేను ఏడిస్తే అరే ఏడుస్తున్నాడు రా ఏడు, నేను కోపం వస్తే దీని అమ్మ కథ వేరుంటే శివలంగా పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు. అదే బిగ్ బాస్ ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా, అదే క్యారెక్టర్ ఉన్నది. సో కెమెరా ముందు ఉన్నదా, కెమెరా వెనకాల ఉన్నదా, అవన్నీ ఏం చూస్తలేను, నేను అట్లనే ఉన్నా. అట్లా ఉండడం వల్ల అక్కడ యాక్సెప్ట్ చేసిన చాలా మంది ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తలేరు, వేరేలాగే పోర్ట్రే అయిపోతుంది నేను మాట్లాడిన అన్ని. సో ఏం పర్లేదు, సుహేల్ గారు ఇట్లనే ఉంటాడు, ముందుకు వెళ్తూనే ఉంటాడు. అండ్ సద్దాం భాయ్ థ్యాంక్ యూ. ఈరోజు కాదనుకున్నా, ఐఎమ్ హ్యాపీ. డ్రెస్ చాలా బాగుంది. ఆ టేప్ ఎందుకు వేసినా అర్థమవుతలేదు. కానీ టేప్ వేసి నాకు అప్పుడు చెప్తామని కూడా నేను మర్చిపోతాను. గలీజ్ ఉన్నది. సరే ఏదైతే చాలా సంతోషం. కర్నూలు పోయేటం నేను విసిగచ్చిండు. ఏంటి ఇప్పటికింత కర్నూలు పోతాండి, కానీ ఇంతమంది ముంగట వచ్చి మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు. సో బూట్ కట్ బాలరాజు మూవీ గురించి మాట్లాడాలి. చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో మేము చేసే సినిమాల్లో ఇంతగా నవ్వుకున్న సినిమా బూట్ కట్ బాలరాజే. మీరు చూస్తే మాత్రం ఇగో నేను పర్సనల్గా చెప్తాను, సినిమా పోండి, సినిమా నచ్చలేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయరు అమ్మాయిలు, మీ పైసలు నేను పంపిస్తా. ఎవ్వరు కూడా నచ్చలేదంటారు, చాలా బాగుంటుంది సినిమా. సో ప్లీజ్ సపోర్ట్ అస్. గడ్డేంటి వచ్చి నువ్వు మాట్లాడు, ఏదో గ్యాస్ స్టవ్ ఎక్కువ ఎంత అడుగుతాను, నాకు తెలియదు. నేను ఎప్పుడు మనది కల్చర్ కాదు, మన మొత్తం పెద్ద మొదలు మైసమ్మ పోచమ్మ అట్లా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇన్వైట్ చేసారు కదా, ఇన్వైట్ చేసినందుకు. సో సోయల్ బైక్ కూడా థ్యాంక్ యూ సో మచ్. గడ్డం ఎందుకు చేస్తున్నావు? గడ్డం హీరోగా చేస్తానా? పెన్సిల్ కార్డు సద్దాం రాదు, మేము చేయొద్దా? నువ్వే చేస్తావా? బూట్ కట్ల మేము చేయొద్దా? హైట్ కాదు, బ్రెయిన్ పెంచాలి. ఇంకా నయం హీరోయిన్ వచ్చిందని చెప్పి హీరోయిన్ అవార్డు తాగుతాను, నాకు డౌట్ పడతాను. అక్కలేదు అప్పుడు హీరోయిన్ పెడతారు. సో ఇక్కడ ఇంకొక బూట్ కట్ బాలరాజు సినిమాలో సెకండ్ హీరో కూడా రావడం జరిగింది. ఒకసారి సార్, ఆయన సెకండ్ హీరో డేట్స్ లేకపోవడం వల్ల రాగు ఉమ్మడిదా ఎంత అవుతుంది కనపడు అడుగు. సో ఎలుగుబండి అనుకోకూరి మనిషి సేమ్ అయ్యా కొడుకులు ఎవరు తెలియదు. హాయ్ అందరు ఎలా ఉన్నారు? ఈ పెద్ద ఎమ్మెల్యే చెయ్యుతాను. మెల్లగా ముంగడ పడితే ముందు అవుతుంది. ముందు ఇంకున్న దవడ గుండ్ర కప్పులు ఎక్కువ చూసుకో. ఏంటి మాట్లాడు అంతే కదా, ఇంకేంటి? అదే ఏం గుట్కా తీసుకుంటు నోట్ల మాట బయటికి వస్తలేదు. ఒక్క నిమిషం, మాట ఎడికి వస్తుందా నీకు? గుంతులకి వెళ్ళి వస్తలేదు అది. ఓకే ఒకసారి సారీ. నా బూట్ కట్ బాగా సినిమా చూసినాం అన్న, చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను చాలా నవ్వుకున్నాను. టోటల్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. మీరు కూడా మీ పక్క ఏమన్నా డైలాగ్
నేను మాటిస్తున్నా కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ పక్క సినిమా చూడండి. ఏది మాట ఇచ్చిన అరే నీకున్నదా కార్యక్రమం నీకున్నది నీకు. సో ఇప్పుడు చాలామంది ఒక 75 మంది అడిగారు. పులి బేసిక్గా సింగర్ ఆయన సింగర్ అయినా వచ్చిండు. సింగరీలో పనిచేసిన వాళ్ళు పని ఇప్పుడు పాట పాడతాడు. మీకు కోరిక మేరకు కెమెరామెన్ మీరు ఉండు ఉరకద్దు పాడు. అన్న చేతుల రాళ్ళు వీళ్ళేమని ఉంటే వాడేయమన్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బండలు ఏమన్నా ఉంటే వాడేయమంటున్నా. ఏ కాదు ఈ మాట అర్థం కాదు. పెళ్ళి అయితే పిల్లలకి ఏమర్థం అవుతుంది. ఓకే పాడవాడు గంధపు గాలి తలపుడు మల్లెపూలు మల్లెపూలు పెట్టు. మల్లెపూలు పుట న్యాయమా న్యాయమా ప్రశ్నకు కన్నుల బదులు ఉంటాయి. అరే నువ్వు ఆడుతుంటే పంచి డెలివరీ అయినట్టున్నదిరా. ఎంత గలీజ్ ఉన్నది. వద్దులే నేను వాడ ఇదే వదులున్నది కానీ. సో ఇప్పుడు పులిగారికి ఇచ్చిన సన్మానం అడుగు. రమ్మండి మణికొండ పోతావు పోతే. సో చాలా హ్యాపీగా ఉన్నది. నేను రష్మియా ఆయన రష్మియా చూడలేవాడు ఇప్పుడు చూస్తాడు. అక్కరా మీ అక్క అక్క సరే అక్క మళ్ళా అన్నా నేను అన్నా అక్క కదా నీకు. సో చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మనిషి లెక్క మాట్లాడాడు మా పులిగాడు. సో ప్లీజ్ ఇక్కడ మీరు ఎంతైతే ఎంజాయ్ చేశారో దీనికి 100 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు మీరు బుట్టల బాధ సినిమాలో. సో చైతన్య కూడా చూసారు అన్న మీ మాటల్లో చెప్తా మళ్ళీ చెప్పు. ఇంట్రడక్షన్ ఆల్రెడీ ఎప్పుడు జరిగింది. ఫీల్ గుడ్ మూవీ ఎంజాయ్ చేసాం. థరోలీ ఎంజాయ్ ద కామెడీ అండ్ ఎవ్రీథింగ్. తరుణి ఎవరు? తరుణి అని నా పక్కన నా సీట్ పక్కన కూర్చున్న ఆవిడ. తరుణి అంట. సో ఆవిడతో పాటు నేను బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఒక ఆంటీ తీసుకొచ్చింది కదా తరుణి అంట పేరు సినిమాకి వచ్చింది. యా అడిగినా కదా నెంబరు మర్చిపోయినా ఇస్తా పర్సనల్ గా. ఓకే ఎనీవేస్ సద్దాం సోహెల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఖచ్చితంగా బూట్ కట్ బాలరాజు మూవీని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూసి డెఫినెట్ గా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. కెన్ యూ ఆల్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ సోహెల్ అండ్ సద్దాం ఫర్ జాయినింగ్ us గ్రాండ్ గలా కార్నివల్ కి వచ్చి మా అందరినీ కలిసినందుకు we are feeling so happy. Thank you very much. లాస్ట్ అండ్ ఫైనల్ గా పులిగారు ఒక 2 ముక్కలు. చికెన్ ముక్క మటన్ ముక్క. 2 ముక్కలు అంటే చికెన్ ముక్క మటన్ ముక్క అంట. మార్చుకో నల్లి ముక్క. దీనికి 100 రెట్లు ఎక్కువ కామెడీ ఇంకా. Thank you. Yeah, once again, please make some noise and thank you so much, Sohail and Saddam for joining us. Wishing you all the good luck for the upcoming projects. Thank you so much once again for joining us. All right, ladies and gentlemen, guys and girls, we've been waiting for DJ Kevi within 5 minutes.